దేశంలోనే అత్యుత్తమ పంటల బీమా పథకం తెస్తాం. పూర్తిస్థాయి బడ్జెట్ తర్వాత 15,000 చొప్పున రైతు భరోసా చెల్లింపులు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గడిచిన 5 ఏళ్లుగా కేసీఆర్ అనుసరించిన విధానాలు రైతులకు అనుకూలంగా లేవు. కఠినతర నిబంధనలతో రైతులందరికీ పంటల బీమా వర్తించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలను సడలించి రైతులందరికీ బీమా ప్రీమియం చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. భారతదేశంలోనే అత్యంత మంచి పంటల బీమా పథకాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. జూన్ నుంచి ఎలాంటి నష్టం జరిగినా కూడా బీమా సంస్థలే బాధ్యత వహించేలా మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం జూన్లో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ తర్వాత రైతు భరోసా కింద 15,000 చెల్లిస్తాం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే అన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఆగస్టు 15 నాటికి తప్పక పూర్తి చేస్తాం. రైతు బంధు డబ్బులు ఖాతాలో జమ చేయడానికి గత ప్రభుత్వం 6 నెలలు పట్టింది. 3 నెలల్లోనే మేమైతే 100% చెల్లించాం. వర్షాలతో పంటలు లేకుండా విత్తనాలు సరఫరా చేసేలా సంబంధం లేకుండా విత్తనాలు సరఫరా చేసేలా అధికారులకు ఆదేశాలు కూడా అయితే ఇచ్చాం అని ఈ విధంగా తెలియజేశారన్నమాట. సో ఇది ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో